నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని తప్పుబడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొన్నారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా సోనియా, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తోందని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకం అవుతుంది. కేసులకు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం భయపడలేదు. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పౌరులు, లౌకికవాదుల నమ్మకం పౌరులందరూ ధర్నా చేశారు. ఇవాళ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి హైదరాబాద్ లో